సో ఈ మొత్తం వ్యవహారం ఇట్లా నడుస్తుంటే పోలీసులు దీన్ని మొత్తం అండర్ కవర్ ఏజెంట్స్గా వెళ్ళి కనుక్కోవడం జరిగిందనమాట. ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లు వచ్చేసి ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, ఇలా మొత్తం 6 టీమ్ లీడర్లతో పాటు నిదా ఖాన్ అనే మనం చెప్పుకున్న హెచ్ఆర్ ఎవరైతే ఉందో నిడా ఖాన్ అనే మహిళ హెచ్ఆర్ మేనేజర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మొత్తం 7 అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మహిళ, 6 పురుషులు. బాధితులు తమ గోడును హెచ్ఆర్ నిడా ఖాన్కు చెప్పుకోగా ఆమె నిందితులపై చర్యలు తీసుకోకుండా ఇవన్నీ ఎంఎన్సీలలో సాధారణమే అని చెప్పి సర్దుకుపోమని ఒత్తిడి చేసినట్లు తేలింది. మామూలుగా పెద్ద పెద్ద కంపెనీల్లో ఈ లైంగిక వేధింపులని అరికట్టడం కోసం ప్రభుత్వం అంటే ఉద్యోగం వర్క్ ప్లేస్లో లైంగిక వేధింపులని అరికట్టడం కోసం POSH ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్, ఎట్లయితే మనకు పోక్సో ఇట్లాంటి చట్టాలు ఎట్లయితే ఉంటాయో అట్లా POSH అనేది ఒక చట్టం. ఆ చట్టం ప్రకారం వర్క్ ప్లేస్లో ఉద్యోగం చేసే దగ్గర బాస్ కానీ, టీమ్ లీడర్ కానీ, హెచ్ఆర్ కానీ ఎవరైనా సరే తమకున్న పదవిని కానీ తమకున్న బాసిజంని అంటే అధికార ఇదేదైతే ఉంటుందో తమకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని లైంగిక వేధింపులకు పాల్పడితే ఈ పాష్ చట్టం కింద వాళ్ళని అరెస్ట్ చేసి జైలు శిక్ష వేసే అవకాశం కూడా ఉంది. కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉంది.